మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ రాజ్యాంగానికి విరుద్ధమా? దీనిపైన జరిగినటువంటి రాజకీయ రగడని చూసాం. ఇది ముగిసింది అనుకునేటువంటి తరుణంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా జనసేనకి అనుకూలంగా ఒకరు, వ్యతిరేకంగా మరొకరు చర్చని లేవదీశారు. పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో తెలంగాణలో పార్టీ విస్తరణ అనేటువంటి ప్రణాళికని ఎంచుకున్నారు? అలాగే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఎందుకు పవన్ వెంట ఒకరు, పవన్కి వ్యతిరేకంగా మరొకరు మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రాజకీయంగా తెలంగాణకి మేలు చేసేదా, కీడు చేసేదా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఒక సాధకుల సమావేశం పెట్టాలనుకున్నారు. దానికి అనుమతి నిరాకరణ, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన అభిప్రాయాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒకరు, వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ చర్చ తెలంగాణ సమాజానికి ఎలాంటి మేలు చేస్తుంది, లేదా ఇబ్బంది పెడితే ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుంది? జనరల్గానే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధానంగా 3 పార్టీల మధ్యన అసలు ఏ పార్టీ వెనక ఎవరుండి ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితులే తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా, బీఆర్ఎస్ ఒక రకంగా, బీజేపీ ఒక రకంగా, వీళ్ళ రాజకీయ ఆటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ అని ఒక 4వ పాత్ర తెలంగాణలకు రావడం, దాని వెనకాల ఎవరు ఉన్నారని చర్చలు జరగడం, అంచనాలు కట్టడం, అనుమానించడం సహజంగా మారిపోతున్నారు తెలంగాణలో. అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఓ రకంగా తెలంగాణ రాజకీయాలను కన్ఫ్యూజ్ చేయడమే తప్ప ఏదో లాభం, ఏదో నష్టం అనేది నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏదో స్ట్రాటజిక్ గానే అతను మొన్న తెలంగాణకు వచ్చి సభ పెడతామని చెప్పడం, ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం ఇవన్నీ జరిగిపోయింది. అనుమతి నిరాకరణ కూడా కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటిపైనే అనుమతి నిరాకరణ అనేది జరిగింది అనేది. దాని వెనక కూడా రాజకీయ కోణం ఉందంటారా? ప్రొఫెసర్ మాటల వెనక కూడా ప్రతి స్టెప్లో రాజకీయ కోణమే తెలంగాణలో. ఇప్పుడు ఎవరికి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వడం లేదు అనేది కూడా ఒక స్ట్రాటజిక్ గానే మనకు కనపడుతుంది. కాకపోతే నాగేశ్వర విషయంలో ఇవ్వలేదని అనుకోవడం. ఎందుకంటే నాగేశ్వరరావును ఏపీలో వైసీపీ ఓన్ చేసుకుంటుంది. అక్కడ టీడీపీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు నాగేశ్వరరావు చెప్పిన కామెంట్లను. ఇక్కడనేమో ఇండైరెక్ట్ గా నాగేశ్వరరావును బీఆర్ఎస్ సమర్థకులు సపోర్ట్ చేస్తున్నారు. నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగానో ఇంకేదో రకరకాలు. ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఒకటే పొలిటికల్ లైన్ లేదండి. కాంగ్రెస్ లో కూడా ఒకటే లైన్ ఉందా ఫలానా విషయం మీద అంటే లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మందుల సామ్యాలు ఒక రకంగా కామెంట్ చేస్తాడు, ముఖ్యమంత్రి ఇంకో రకంగా చెప్తాడు, మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు. అదే పరిస్థితి అన్ని పార్టీల్లో కనపడుతుంది. బీజేపీలో కూడా సింగిల్ లైన్ ఉందా అంటే సింగిల్ లైన్ ఉంది అని అనిపించేది. ఆల్ థింగ్స్ ఆర్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏ పార్టీది పొలిటికల్ లైన్ ఎట్లుంది పవన్ కళ్యాణ్ విషయంలో అంటే మనం క్లారిటీగా చెప్పే పరిస్థితులు అయితే లేవు. ఎవరు ఓన్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్ ఓట్ల కోసమే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆశపడుతుంది. ఆ ఓట్ల వేటలోనే వేటాడుతున్నాయి రాజకీయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇదంతా అసలు రావద్దు, హైదరాబాద్ లోకి రావద్దు, ఎంట్రీ లేదు, మీ అవసరం లేదు, మీరు సెక్రటేరియట్లో అసలు ఎక్కడ ఏమీ లేదు, ఇంకా ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, సెక్రటేరియట్లో రాజకీయం చేస్తారంటే ఎలా ఒప్పుకుంటారు? కవిత గారి దగ్గర నుంచి మంత్రులుగా పనిచేసి 10 ఏళ్ల అనుభవం ఉన్న పెద్ద మనుషుల వరకు అందరూ మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ వరకు అందరూ అదే మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడం అనేది సెక్రటేరియట్ లోకి ఎంటర్ అవడమేనా? ఇప్పుడు మీకు కూడా తెలిసి ఉంటది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా నివసిస్తున్నది హైదరాబాద్ లోనే, పరిపాలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో. మీకు తెలుసు, నాకు తెలుసు. రాకపోవడం ఏంది, రావడం ఏంది, అది ఒక క్వశ్చన్. అంతే. ఏంటంటే రాజకీయంగా మారింది తప్ప అందులో వాస్తవం ఏం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో నువ్వు ఇక్కడ రావడం ఏంది అనే దాని వెనకాల ఒక రీజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం అయినా ఇతరులు వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్న దాంట్లో కొంత లాజిక్ ఏంటంటే రాకూడదని కాదు, ఆయన రోజు వస్తున్నాడు పోతున్నాడు, వీళ్ళెవరు ఆపుతారులే కానీ అదొక రాజకీయ డ్రామా.
రెండవది ఇక్కడ ఏంటంటే ఈయన తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్యాయంగా జరిగింది, అక్రమంగా జరిగింది అని 11 రోజులు ఉపవాసం ఉన్న నేను అన్నం ముట్టలేదు, అన్నం తినలేదు అని చెప్పిండు పవన్. మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి 11 రోజులు అన్నం తినలేదు అంటే ఆ తెలంగాణ అటువంటి రాష్ట్రానికి నువ్వెందుకు వస్తున్నావు, ఆ విషయంలో మరి నువ్వు క్షమాపణ చెప్పిరా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతరత్ర నాయకులు అన్నారు. అనలేదని కాదు, కానీ ఆయన కూడా మొండికి పోవాల్సిన అవసరం లేదు. నిజమే, నేను ఏదో అవగాహనతో అలా ఆన్యం ఉన్నా కానీ అని ఉండాల్సింది కాదు అని అంటే అది అక్కడికి క్లోజ్ అయిపోతుంది, సమస్య లేదు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మంత్రి కూడా ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు, నువ్వు 11 రోజులు భోజనమే అన్నమే తినలేదని చెప్తున్నావు కదా, అంత బాధపడ్డావు తెలంగాణ ఏర్పడితే, మరి ఇక్కడ ఎందుకు వస్తున్నావు, మరి ఆ బాధ ఎందుకు పడ్డావు, దానికి క్షమాపణ చెప్పినప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఈయనేమో అంటుండు నీ అయ్య జాగిరా అని ఈయన అంటుండు. ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే అడిగే ప్రశ్నకు ఈయన ఇచ్చే జవాబుకి ఎలాంటి పొంతన లేదు, పొంతన లేదు. కాబట్టి ఇది ఒక రాజకీయ వైరం. ఇప్పుడు ఇది రాజకీయాలు దాటి సినిమా పరిశ్రమలో కూడా చిచ్చుగా మారుతుంది కదా. ఇది రాజకీయాలు దాటి సినిమా పరిశ్రమలో కూడా చిచ్చుగా మారుతున్నట్టు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పార్టీలు లేకపోవచ్చు కానీ గ్రూపులు అయితే ఉన్నాయి కదండి. అగ్నెస్ట్ గ్రూప్, పాజిటివ్, అదేంటి పాజిటివ్ గ్రూప్, ఏదో గ్రూప్, అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల గ్రూపులు ఉంటాయి అందులో కూడా. అవునవును. కొందరు బీఆర్ఎస్ లో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీ లైన్ తీసుకొని మాట్లాడుతున్నారు. మీరు అన్నది బండ్ల గణేష్, ఆయన ఎక్కడ ఉన్నాడు, బహుశా అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు ఆయన. కాంగ్రెస్ లోనే ఉన్నాడు బండ్ల గణేష్ అతను. అవును, కాంగ్రెస్ లో, కాబట్టి కాంగ్రెస్ లైన్ లో మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ మంచి క్యారెక్టర్ యాక్టర్, నో డౌట్, ప్రజల్లో మంచి అభిమానం ఉంది ఆయనకు. కానీ ఆయన ఒక పొలిటికల్ లైన్ లో ఉన్న యాంటీ బీజేపీ, ఆయన బీజేపీ వ్యతిరేక లైన్ లో ఆయన మాట్లాడతారు దేన్నైనా కానీ. అట్లున్నప్పుడు డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతారు. అంటే పొలిటికల్ లైన్ లో ఒక్కొక్క అదేంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ ఏ పార్టీ లైన్ లో ఉన్నారో ఆ పార్టీలో మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళకేం ఒపీనియన్ పాడైందండి, వాళ్ళు ఆ పార్టీకి మైలేజ్ ఇవ్వడానికి ఉంటారు తప్ప వాళ్ళకేదో ఒరిగేది ఇంకేదో జరిగేది ఏమి ఉండదు అక్కడ. కాబట్టి ఈయన ప్రకాష్ రాజ్ అయినా లేకపోతే బండ్ల గణేష్ అయినా ఇంకోరైనా వాళ్ళు పొలిటికల్ గా ఏ పార్టీలో బతుకుతుండ్రో ఆ పార్టీ లైన్ కు అనుగుణంగా మాట్లాడుతూ పోతుంది. అదో రాజకీయం, అదో వ్యవహారం. ఇదేం పనికి వాళ్ళే రాజకీయమే తప్ప ప్రజలకు పనికి వచ్చే రాజకీయం ఉందని ఎవరు అనుకోవడం. ఇదంతా ఎన్నికల జిహెచ్ఎంసీ ఎన్నికల చుట్టూ జరుగుతున్న రాజకీయమా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే మీరు అన్నట్టు అనలేదు, డౌట్ లేదు. అన్ని పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి, రాబోయే 2-3 నెలల్లో జరుగుతాయి. అవి బహుశా అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ లో జరుగుతాయి. దసరాకు ముందు అవతలో జరిగిపోతాయి. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ఎవరికి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని మన ఆవిష్కరణ చేసిండు, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ చేసినప్పుడు యువతలు వాళ్ళు పవన్ కళ్యాణ్ తోటి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టించినట్టు అనిపిస్తున్నది. యువతల వాళ్ళంటే మీకు అర్థమే ఉండాలి. అంటే ఈ రైవలరీ పాలిటిక్స్ అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం, వారి ఓట్ల కోసం ఖచ్చితంగా అటు కాంగ్రెస్ కానీ ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కానీ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒక పావుగా మారిండు పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మీరే అంటున్నారు, ఆయన ఏమంటుండు, అమరావతి పోయిన తర్వాత ఏమంటుండు, ఆయన ఏమంటుండ అంటే అక్కడి భూమిపుత్రులే పోటీ చేస్తారు, నేను పోటీ చేయాలి. మరి వాళ్ళు పోటీ చేసేది ఉంటే నీ అవసరం ఏమున్నది అక్కడ? ఎందుకు ఇంత రచ్చ జరిగింది, నేను ఎందుకు పోటీ చేయకూడదు ఇక్కడ అని మాట్లాడినావు. ఏంటంటే ఇదంతా ఏందని అంటే కాలయాపన, లేకపోతే ఇంకో పార్టీకి మైలేజ్ ఇవ్వడానికో ఇంకేదానికో అని నేను అనుకుంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇక్కడేదో ఆయన గెలిచి ఇంకేదో రాజకీయం చేస్తాడనే నమ్మకం మాత్రం ఎవరికి ఉన్నట్టయితే లేదు. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది జనసేన ఎంట్రీ, అలానే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ వివాదాలు అన్నీ కూడా కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి తంత్రాంగమే అని చెప్పారంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అలానే సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచో గ్రూపులు ఉన్నాయి, గ్రూపులకి సంబంధించినట్టుగానే గ్రూపులకి అనుకూలంగానే రాజకీయ వ్యాఖ్యానాలు కూడా జరుగుతాయి. కానీ దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.